ఇది నాకు తెలుగులో 4th ఫిల్మ్. 3 ఫిల్మ్స్ బానే చేశాను. బట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఐ హావ్ గాట్ టు దట్ స్టేజ్. ఒకటి ఉంటుంది కదా! అన్ని యాక్టర్‌కి ఒక మనకే అనిపిస్తుంది రేపు కాదు ఎల్లుండి రిలీజ్ ఉంది. బట్ అయినా నాకు అనిపిస్తుంది ఇప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటా. తెలుగు మూవీసే చేస్తుంటా. ఆ ఒక గ్రిప్ వచ్చింది. ఆ ఒక ఫీలింగ్ వచ్చింది. చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. ఆహ్, నాకు నచ్చిన పెర్ఫార్మన్స్ ఇన్ని 4 ఫిల్మ్స్‌లో ఇది. నాకు నచ్చిన స్క్రిప్ట్, నాకు నచ్చిన ఓవరాల్ అన్నీ చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ చేస్తున్నా. అండ్ మ్యామ్ సుమా గారు కూడా ఇక్కడున్నారు. నేను చెప్పినట్టు హైదరాబాద్‌కి వచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది. అప్పుడు నేను అనుకుంటున్నా సుమా గారు యాంకరింగ్ చేస్తే ఆ ఈవెంట్ చాలా సక్సెస్ అవుతుంది అని అందరూ చెప్తూ ఉంటారు. సో అలా అనుకున్నా నా ఒక్క ఫిల్మ్‌కి వస్తే అప్పుడు ఐల్ బి థింకింగ్ ఐల్ బి థింకింగ్ దట్స్ మై నెక్స్ట్ లెవెల్ అని. ద సేమ్ వే మై పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్. నో మ్యామ్, ఐ రియలీ థాట్ అబౌట్ ఇట్. చౌరిపాఠం చేసేటప్పుడు ఐ వర్క్ విత్ రాజీవ్ కనకల గారు. దెన్ అప్పుడు ఒక ప్రమోషన్‌కి ఒక ఇంటర్వ్యూ చేశారు మ్యామ్. అండ్ దెన్ ఐ వాస్ థింకింగ్ హోప్‌ఫుల్లీ ఫర్ ద నెక్స్ట్ వన్ షీల్ బి యాంకరింగ్. అండ్ ఇవాళ అది అయింది.